రాజన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే. మై బాడీ మై చాయిస్. ఈమె శరీరం ఈమె హక్కు. నా బాడీ నా శరీరం నా హక్కు. ఏంటిదంటే వై నాట్ అబార్షన్, అబార్షన్ ఎందుకు చేసుకోవద్దు అంటుంది యుఎస్ సమాజం. అమెరికాలో ఉన్న మహిళలు ఈ విధంగా రోడ్లెక్కుతున్నారు. అబార్షన్లకు హక్కులు కల్పించాలి, మా హక్కులను మీరెలా కాలరాస్తారు, గర్భస్రావానికి వ్యతిరేకంగా చట్టాలు ఎందుకు, ప్రభుత్వాలపై గలం విప్పుతున్న మహిళలు. ట్రంప్ రాకతో అబార్షన్లపై జోరుగా ప్రచారం జరుగుతుంది యుఎస్లో. అమెరికాలో మిన్నంటున్న నిరసనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అంతేకాకుండా ట్రంప్ కోటేసిన వారితో నో సెక్స్ అట. ఎవరైనా ట్రంప్ కోటేస్తే వాళ్ళతో ట్రంప్ కోటేసిన ఎవరు మొగోడు చెప్తే వాళ్ళతోటి నో సెక్స్ అంటున్నారు మహిళలు. అంటే పరిస్థితి ఎంతవరకు దారి తీసిందో అర్థం చేసుకోండి. ఎందుకంటే ట్రంప్ ఎగెనిస్ట్ టు అబార్షన్స్. అట్లా మళ్ళీ ట్రంప్ అధ్యక్షుడు కాబోతున్నాడు. దాంతో వీళ్ళంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు మహిళలు. ముఖ్యంగా ఒకసారి చూద్దాం. ఇది అమెరికాలో ప్రతిరోజు ఎవ్రీ డే, నాట్ ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ప్రతిరోజు 1500 నుంచి 2500 అబార్షన్లు జరుగుతాయట యుఎస్లో. 1500 నుంచి 2500 అబార్షన్లు జరుగుతాయి. 2021లో సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ లెక్కల ప్రకారం అమెరికాలోని 45 రాష్ట్రాలు, వాషింగ్టన్ డీసీ నుంచి మొత్తం 6,25,978 చట్టపరమైన అబార్షన్లు జరిగినట్టు నివేదిక వెల్లడిస్తుంది. ఇది 2020తో పోలిస్తే 0.9% పెరుగుదల కనబరిచింది. ఏటేటా పెరుగుతున్నాయి అబార్షన్ల సంఖ్య, అబార్షన్లు చేయించుకున్నట్టు వాళ్ళ సంఖ్య. దీంతో అబార్షన్లు చేయడానికి వీలు లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్న అబార్షన్ చేసుకోవడానికి అవకాశం లేదని. మహిళలు మాత్రం ఎలుగెత్తి చాడుతున్నారు. అబార్షన్ ఈజ్ ఏ హ్యూమన్ రైట్, మా హక్కు, చట్టం అంటూ ఎలుగెత్తి చాడుతున్నారు. ఆ విధంగా చూడవచ్చు. అమెరికాలో స్త్రీ హక్కు ఉల్లంఘన కొత్తేమీ కాదు. గతంలో వారికి ఓటు హక్కు ఉండేది కాదు. పురుషాధిక్యత, లింగ వివక్ష కారణంగా ఓటు హక్కు, చట్ట సభల్లో ప్రాతినిధ్యం ఇవేమీ లేవు. ఎన్నో పోరాటాల తర్వాత కాలక్రమేణా హక్కులను అతివలు సాధించుకున్నారు, మహిళలు సాధించుకున్నారు. దాని ఫలితంగా 1973లో తొలిసారిగా వారికి అబార్షన్ హక్కులు కల్పించబడ్డాయి. అట్లా రో వర్సెస్ వేడ్ కేసులో అప్పటి సుప్రీం ధర్మాసనం ప్రెగ్నెన్సీ అయిన 3 నెలల తర్వాత కూడా అబార్షన్ చేసుకునేందుకు అనుమతిస్తూ తీర్పు చెప్పింది. వారికి రాజ్యాంగపరమైన హక్కును కల్పిస్తుంది తీర్పులో పేర్కొంది. అయితే దేశం అబార్షన్ల సంఖ్య పెచ్చుమీరుతుండటంతో ఎక్కువ పెరగడంతో 2022 జూన్ 24 రో వర్సెస్ వేడ్ కేసులోని అప్పటి తీర్పును ఆ దేశ సుప్రీంకోర్టు మరలా పునఃసమీక్షించి కొట్టేసింది. క్రమశిక్షణ లేని ఇష్టానుసారంగా అబార్షన్ చేయించుకోవడం వల్ల మహిళల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని, ఈ సాంప్రదాయం మంచిది కాదని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు. అయినా కానీ ఎలుగెత్తి చాడుతున్నారు. అబార్షన్లు మా బర్త్ రైట్ అంటున్నారు, మా హ్యూమన్ రైట్స్ అంటున్నారు, మాకు హక్కు ఉంటుంది అంటున్నారు. అబార్షన్లు ఎప్పుడు అర్హులు, పరిమితులు ఏంటి అని చూస్తే చాలా దేశాల్లో మహిళలు అబార్షన్ చేయించుకుంటే అక్కడి ప్రభుత్వాలు కొన్ని తప్పనిసరి షరతులు విధిస్తుంటాయి. ఆ దేశ పౌరులుగా విధిగా పాటించాల్సి ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో బిడ్డ గర్భంలో మరణించినప్పుడు, పిండం ఎదుగుదలలో ఎలాంటి మార్పులు లేనప్పుడు, తల్లికి ప్రాణాపాయం అనుకున్నప్పుడు, కొన్ని అరుదైన సందర్భంలో పిండం క్రమరాహిత్యంగా వృద్ధి చెందినప్పుడు, ఫిజికల్గా డిజబిలిటీస్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్గా ఉన్నప్పుడు, మెంటల్లీ ఫిట్గా లేనట్టు మహిళలు, మైనర్లపై అఘాత్యాలు జరిగినప్పుడు, ఇట్లాంటి సమయంలో మాత్రమే అబార్షన్లు చేయాల్సి ఉంటుంది. అయినా కానీ 3 నెలల తర్వాత కూడా మాకు అబార్షన్లు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఎలుగెత్తి చాడుతున్నారు. ఒక కేసులో గతంలో అనుమతి ఇచ్చినట్టుగా సుప్రీంకోర్టు ఆ తర్వాత కొట్టివేయడంతో మళ్ళీ రోడ్లపైకి వచ్చేసి అబార్షన్ల విషయంలో అమెరికాలో మహిళలు రోడ్లకి ధర్నా చేస్తున్నారు. అయితే కొన్ని దేశాల్లో అబార్షన్లు అవన్నీ లీగల్, చట్టబద్ధంగా అబార్షన్లు చేయించుకోవచ్చు కొన్ని దేశాల్లో. అందులో ఇండియా కూడా ఉంది. మహిళల హక్కులను దృష్టిలో ఉంచుకుని అబార్షన్లు రైట్స్ను చాలా దేశాలు లీగలైజ్ చేశాయి. కానీ దేశ జనాభా, భౌగోళిక పరిస్థితులు దాన్ని దృష్టిలో పెట్టుకొని కెనడా కావచ్చు, ఇండియా కావచ్చు, బెల్జియం, ఐర్లాండ్, యూకే, యుఎస్, ట్యునీషియా, డెన్మార్క్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, స్వీడన్, న్యూజిలాండ్, ఇటలీ, నెదర్లాండ్స్ వంటి అనేక దేశాల అబార్షన్ లీగల్. ఇక కొన్ని ఆఫ్రికన్ దేశాలు అబార్షన్ అంగీకరించడం లేదు.
ఎందుకంటే అక్కడ మౌలిక సదుపాయాలు డెవలప్మెంట్ లేకపోవడమే కారణం. ఇక చైనా, జపాన్ లాంటి అగ్రదేశాలు తమ దేశంలోని పరిస్థితులకు అనుగుణంగా అబార్షన్ పాలసీని సవరిస్తూ వస్తున్నాయి. గతంలో చైనా కూడా ఇలాంటి పాలసీలను తెచ్చి అబార్షన్లను ప్రోత్సహించగా ఇప్పుడు అబార్షన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే జనాభా తగ్గిపోయేటానికి అవకాశం ఉందంటూ చైనా కావచ్చు, యుఎస్ కావచ్చు, రష్యా కావచ్చు, ఈ దేశాలన్నీ కూడా అబార్షన్ల విషయంలో చాలా సీరియస్గా ఉన్నాయి. ఎందుకంటే జనాభా తగ్గుతుంది. భారతదేశంలో ఇంకా పరిస్థితి లేదు కాబట్టి దాని మీద ఎలాంటి వివాదాలు కొనసాగుతలేవు. కాకపోతే మహిళలు పిల్లల కనటం కూడా ఒక్కరు ఇద్దరు ఓకే, అంతకంటే ఎక్కువగంతే మహిళల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందనేది ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయినా కానీ అబార్షన్ చేయించుకుంటాం, ఎక్కువ మందిని కనే ప్రయత్నం చేస్తాం, ఆ తర్వాత అబార్షన్ చేయించుకుంటాం, అవసరమైతే అంతా మా ఇష్టం అంటూ ఈ విధంగా చేస్తున్నాయి. 24 దేశాల్లో గర్భస్రావం పూర్తిగా బ్యాన్, మహిళలు అబార్షన్ చేసుకోవడానికి అవకాశం లేదంటూ అండోరా కావచ్చు, మాల్టా కావచ్చు, ఎల్ సాల్వడార్ కావచ్చు, హోండురాస్ సెంట్రల్ అమెరికా కావచ్చు, సౌత్ కొరియా కావచ్చు, సెనెగల్ కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, ఫిలిప్పీన్స్ కావచ్చు, లావోస్ కావచ్చు, ఇలాంటి దేశాలు 24 దేశాలు ఆ గర్భస్రావం అంటే అబార్షన్ చేసుకోవడానికి పూర్తిగా బ్యాన్ చేసింది. మరో 50 పైగా దేశాల్లో కేవలం మహిళల ఆరోగ్యానికి ప్రమాదం అనుకున్నప్పుడు మాత్రం అబార్షన్లు అనుమతిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది చూడాలి మరి ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారు అబార్షన్ల విషయంలో. మళ్ళీ చట్టం తీసుకొచ్చేసి వాళ్ళకి అబార్షన్లు కల్పించేట హక్కులు కల్పిస్తారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున వి విల్ నాట్ గో బ్యాక్, అబార్షన్ ఈజ్ హెల్త్ క్యూర్, హెల్త్ రైట్, మై రైట్ అంటూ ఈ విధంగా పెద్ద ఎత్తున రంబోలు చేస్తున్నారు అమెరికాలో మహిళలు. చూడాలి డొనాల్డ్ ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటాడు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.